కానీ ఒక జడ్జిమెంట్ చేయకుండా కేవలం ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇస్తే అది మాత్రం మీరు ప్రామాణికం తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చేసారే. మరి ఆ 222 పేజీలు సవివరంగా విపులంగా రాసిన దాని ప్రకారం మాకు ఎందుకు జాబ్స్ ఇవ్వలేదని అడుగుతున్నాం. మీకు తెలంగాణ గ్రూప్ 1 జాబ్స్ అంటే మీకు అంత చులకనైపోయింది. దానికోసం ఏళ్ళ తరబడి ఉద్యమాలు చేసి మా కుటుంబాలని మా ఉద్యోగాల్ని వదిలేసి నష్టపోయి ధన నష్టం చేసి ఆస్తి నష్టం చేసి మేము మా 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 యూత్నంతా దాని మీద కూర్చోబెట్టుకున్న మేమేమో మీకు తక్కువైపోయామా? 2023లో మీకు పాస్ అయిన అభ్యర్థులకి ఉద్యోగాలు రాశారు. మేము 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీకు అర్హులు కాలేదా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, మేము ఎంత సవివరంగా రాసిన మా పేపర్లు బయట పెట్టండి. అదే 23లో రాసి బయట 23లో క్వాలిఫై అయ్యి 24లో మెయిన్స్ రాసి జాబ్ పొందిన వాళ్ళు గొప్పగా ఏం రాశారు? మేము పేపర్ నింపినాం, మేము ఆన్సర్ చేసినాం, మేము వివరంగా రాసినాం, మేము 360 డిగ్రీస్లో రాసినాం, తెలంగాణ ఆత్మని అక్షర రూపంలో అక్కడ ప్రజెంట్ చేసినాం. దాన్ని మీరు మా పేపర్ ఎక్కడ మీకు తక్కువ లోపం వచ్చింది? ఏ ఆత్మ అంటకుండా మీరు ఇంగ్లీష్లో రాసిన ఆ పేపర్లు ఎక్కడ మీకు ఎక్కువ మార్కులు వచ్చేలా కనిపించాయో, ఏ ఎవాల్యుయేటర్ దాన్ని దిద్దారో మీరు బయట పెట్టండి. ఈ వేదిక ముఖంగా మీకు ఒకటే అభ్యర్థిస్తున్న టీజీపీఎస్సీ, మీరు మా పేపర్లు బయట పెట్టండి, వాళ్ళ పేపర్లు బయట పెట్టండి. మాకంటే ఎంత గొప్పగా రాశారో మీరు అక్కడ నిరూపించండి. మేము దాన్ని నిరూపించి ఈ వేదిక మీద మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ తప్పుల్ని సరిదిద్దుకోండి, మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి, లేదా రివాల్యుయేషన్ చేయండి. సాధ్యం కాదని చెప్తున్నారు. రివాల్యుయేషన్ సాధ్యం కాదు అన్నది టీజీపీఎస్సీ గైడ్ లైన్. కానీ టీజీపీఎస్సీ గైడ్ లైన్ని పక్కన పెట్టే అధికారం గౌరవ హైకోర్టుకు ఉంది. వెన్ హైకోర్టు ఫుల్లీ సాటిస్ఫైస్ with the irregularities happened in the TGPSC, it has sole authority to direct the TGPSC to conduct revaluation. When మనకు గౌరవ హైకోర్టు కంటే టీజీపీఎస్సీ ఎప్పుడు ముఖ్యం కాదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అంతిమం. వెన్ న్యాయ వ్యవస్థ మీకు సంజయ్ సింగ్ కేసులో సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ ఆధారంగా మీకు తీర్పిచ్చినప్పుడు దాన్ని అమలు చేయకపోవడానికి మీకు అడ్డంకి ఏమొచ్చింది? రివాల్యుయేషన్ పెట్టొద్దు అన్నది మీ నియమం. కానీ మీకంటే అత్యుత్తమైనది హైకోర్టు, గౌరవ హైకోర్టే డైరెక్షన్ ఇచ్చినప్పుడు మీకేం అభ్యంతరం వచ్చింది? మీ తప్పుల్ని మీరు